ఢిల్లీ ప్రమాద ఘటన ఊహించుకుంటేనే వణుకు పుడుతోంది. కుంభమేళా కోసం ట్రైన్ ఎక్కే హడావిలో 18 మంది ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిచివేసింది. ట్రైన్ క్యాన్సిల్ అయిందన్న అవాస్తవ ప్రచారంతో జనం దూసుకొచ్చేసినట్లు తెలుస్తోంది. కానీ ఎలాంటి అనౌన్స్మెంట్ జరగలేదని అధికారులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. ఢిల్లీ రైల్వే స్టేషన్లో రాత్రి జరిగినటువంటి ఏదైతే సంఘటన ఉందో ఆ సంఘటన ఎక్కడ ఎలా జరిగిందన్నది మీ ముందు మొత్తం టోటల్ ఓవరాల్ ఎంటే నేను ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనకు వీళ్ళు ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ఈ ప్రయాణికులు ఇక్కడి నుంచి అంటే ఈ ద్వారం గుండి నుంచి కూడా ఇక్కడి నుంచి వస్తున్నారు. అంటే దగ్గరలో మనకు మెట్రో స్టేషన్ ఉంది. ఆ మెట్రో స్టేషన్ నుంచి పబ్లిక్ అంతా కూడా లోపలికి వచ్చారు. వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి కొంతమంది మనకు 13వ ప్లాట్ఫామ్ ఇక్కడ నుంచి 13వ ప్లాట్ఫామ్కి 14, 15, 16 ఈ 4 ప్లాట్ఫామ్ అంతా కూడా మనకు ఇక్కడ అందరూ కూడా అంటే వెళ్ళేటటువంటి వచ్చేటటువంటి ప్రదేశం. ఈ ప్రదేశానికి ఇక్కడ మెట్రో నుంచి తర్వాత వివిధ వెహికల్స్లో కూడా అందరూ కూడా ఇలా ఎంటర్ అవుతారు. ఎంటర్ అయ్యి చాలా మంది ఎవరైతే జనరల్ టికెట్స్ అంటే టికెట్ మనకు అంటే మనకు ఏసీ తర్వాత ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ జనరల్ టికెట్స్ తీసుకున్నటువంటి ఎవరైతే ప్రజలందరూ ఉన్నారో వాళ్ళందరూ ఇలా వెళ్తారు. కానీ నార్మల్ పబ్లిక్ ఏదైతే మనకు టికెట్ జనరల్ టికెట్స్ తర్వాత మనకు ఏదైతే మనకు చాలా మంది కూడా ప్రయాణికులందరూ కూడా ఇక్కడ మనకు కొన్ని వాళ్ళ కొరకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటిది ఇది. వాళ్ళు ఇలా వచ్చిన తర్వాత ఈ ప్లేసుల్లో అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి ప్రయాణికుల కొరకు వాళ్ళు ఇక్కడ ఒకవేళ ఉండడానికి ఒక వ్యవస్థని ఇక్కడ ఏర్పాటు చేశారు. రాత్రి జరిగినటువంటి ఏదైతే ఇన్సిడెంట్ ఉందో ఇది పర్టికులర్గా జరిగినటువంటి స్థలం. అయితే వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉండి ఏదైతే వాళ్ళు వెళ్తారో ఇక్కడ నుంచి వాళ్ళు ఇలా వెళ్ళి అక్కడ మనకు ట్రైన్స్ కనపడుతుంది. మనకు 13, 14, 15 ఏదైతే ప్లాట్ఫామ్ ఈ ట్రైన్లను వాళ్ళు క్యాచ్ చేసుకోవాలి. అయితే అక్కడ నుంచి అంటే వాళ్ళు కొంతసేపు ఇక్కడ రెస్ట్ తీసుకోవడం కొరకు అని చెప్పవచ్చు. లేదనంటే వాళ్ళు కొద్దిసేపు ఇక్కడ ఉండి తర్వాత ఏదైతే ట్రైన్ వస్తుందో ఆ ట్రైన్ని వాళ్ళు ఎక్కి వెళ్ళేటటువంటి. అయితే రాత్రి జరిగినటువంటి ఇన్సిడెంట్ వాళ్ళంతా ఇక్కడికి రావడము తర్వాత మనకు ఈ ట్రైన్ చేంజ్ చేశారు అన్నటువంటి వార్త తెలియడంతో వాళ్ళు వెంటనే ఇక్కడి నుంచి అవతల ప్లాట్ఫామ్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళా దాటాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడే తొక్కిసలాట జరిగింది. ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళు ఇక్కడ నుంచి ఆ స్టేషన్ని అంటే ట్రైన్ని చేంజ్ చేసేటటువంటి సందర్భం ఇక్కడ జరిగినటువంటి ఏదైతే ఇన్సిడెంట్ ఉందో ఈ ప్లేస్లో జరిగింది రాత్రి. ఇక్కడ కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. आप कहाँ से आ रही? प्रयागराज से आए। कितने बजे आया रात को? रात में तो आए 8 बजे आ गए हैं, लेकिन नहा धो लिए थे 12 बजे और वहाँ से चलते चलते 8 बजे रात में स्टेशन पर आए। अच्छा, प्रयागराज दिल्ली स्टेशन दिल्ली तो अभी आए हैं, अभी आया। अच्छा अच्छा ठीक है। जो हादसा हुआ था ये जो नहीं देखे हैं यहाँ पे हुआ नहीं, आप लोग नहीं देखे। अच्छा अच्छा हम लोग को पता नहीं। दर्शन कैसे था? सही दर्शन तो करने बहुत अच्छा, वहाँ पर भीड़ भड़का नहीं है। अच्छा लेकिन रास्ता में बहुत दर्शन बहुत अच्छा से कर लिए हम लोग। अच्छा अच्छा ठीक है ఓకే. ఏదైతే సంఘటన అంటే ఇక్కడ ఏదైతే మనకు ట్రైన్ చేంజ్ చేసుకునేటటువంటి ప్లేస్ ఉందో ఈ ప్లేస్లోనే రాత్రి ఆ యొక్క ఇన్సిడెంట్ జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ 2 కారణాలు. ఒకటి ట్రైన్ క్యాన్సిల్ కావడము, ఒకటి అనౌన్స్మెంట్ రావడము అని చాలామంది చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా అనౌన్స్మెంట్ అయితే రాలేదు ట్రైన్ క్యాన్సిల్ అయినటువంటి. అంటే అంటే మనకు ఒకరు చెప్పడంతో ఈ విషయం తెలిసింది అన్నటువంటిది కొంతమంది భక్తులు ఇక్కడ ఎవరైతే ప్రయాణికులు వెళ్తున్నారో వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్కి మాత్రము కారణాలు మనకు ఒకటి రద్దీ ఎక్కువ కావడంతో దాదాపు నిన్న ఏదైతే మనకు జనరల్ టికెట్స్ ఉందో నార్మల్ బోగీలలో వెళ్ళేటటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా నిన్న దాదాపు 1500 టికెట్లు ఎక్స్ట్రా కొన్నారు నిన్న రాత్రి. ఎందుకంటే 2 రోజుల పాటు సెలవులు రావడంతో రద్దీ ఎక్కువ పెరిగిందనమాట. ఇక్కడ మనకు ఏదైతే ప్లేస్ ఉందో ఇక్కడ మనకు కనిపించేటటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్లో ట్రైన్స్ రావడము కొంత లేటు వస్తుంది అన్నటువంటి సమాచారం ఒకటి. మరొకటి ట్రైన్ క్యాన్సిల్ అయ్యింది అన్నటువంటి సమాచారం, ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ యొక్క ప్రయాణికుల్లో వెళ్లడంతో
తొక్కిసలాట జరిగిందని కొందరు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఎవరైతే రద్దీ ప్రాంతం ఉందో ఆ టైములో ఇక్కడ ఉండేటటువంటి ఏదైతే సెక్యూరిటీ ఉందో పెంచాల్సినటువంటి బాధ్యత మాత్రం ఖచ్చితంగా ఉండాలి. కానీ అలాంటిది ఎక్కడ కూడా రాత్రి అలాంటి సెక్యూరిటీ లేకపోవడంతో, వాళ్ళని అదుపు చేసేటటువంటి వ్యవస్థ లేకపోవడంతో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందన్నది మాత్రం ఇక్కడ చెప్తున్నారు. ఏదైతే ఇది మనకు 13వ ప్లాట్ఫామ్, తర్వాత మనకు 14, 15 ఈ మూడు ప్లాట్ఫామ్లోనే ఇక్కడ జరిగినటువంటి రాత్రి ఇన్సిడెంట్. దాదాపు మనకు 13వ ప్లాట్ఫామ్ దగ్గర ట్రైన్ మనకు ఏదైతే ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ రావాల్సినటువంటి ప్లేస్, అక్కడ ట్రైన్ ఏదైతే 13వ ప్లాట్ఫామ్ దగ్గరికి వస్తుందన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ స్టేషన్కి సంబంధించిన సమాచారంలో ఉంది. అయితే వాళ్ళది ఏదైతే ప్లాట్ఫామ్ చేంజ్ అవుతుంది అంటే ఇక్కడికి అంటే ఈ ప్లేస్లో 16వ ప్లాట్ఫామ్కి వస్తుంది అన్నటువంటి సమాచారము రావడముతోటి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి రావడము, తర్వాత వీళ్ళకు ఇంకొక ట్రైన్ ఏదైతే మనకుందో ప్రయాగ్రాజ్కి సంబంధించినటువంటి ఇంకొక ఎక్స్ప్రెస్ ఉంది, ఆ ఎక్స్ప్రెస్కి సంబంధించినది 14వ ప్లాట్ఫామ్కి వెళ్తున్నటువంటి ఒక సమాచారం. అంటే ఎవరైతే కొంతమంది దీన్ని చెప్పారో, అంటే ప్లాట్ఫామ్ చేంజ్ అయ్యింది అన్నటువంటి సమాచారము ప్రయాణికుల మధ్యలో కొందరు చెప్పడంతో ట్రైన్ చేంజ్ అయ్యింది అన్నటువంటి సమాచారంతో అందరూ కూడా భక్తులందరూ పరిగెత్తడము జరిగింది. అయితే ఈ సంఘటనలోనే తొక్కిసలాట, దాదాపు పెద్దవాళ్ళు, వృద్ధులు, పిల్లలు అందరూ కూడా ఉండడంతో, ఎందుకంటే ట్రైను కరెక్ట్ సమయంలో వెళ్తుంది కాబట్టి ఆ సమయాన్ని ట్రైన్ని క్యాచ్ చేసుకోవాలి అన్న ఇన్సిడెంట్ తోటే ముఖ్యంగా వెళ్ళడము, దాన్ని ట్రైన్ క్యాచ్ చేసుకోవాలన్న దాంతో పరిగెత్తడం జరిగింది. ఆ తోపులాటలోనే ఈ సంఘటన జరిగింది. కానీ చాలా మంది గాయపడినట్లు తెలుస్తుంది. అధికారికంగా ఇప్పటి వరకు మాత్రము 18 మంది అని చెప్తున్నారు. కానీ మరింత సంఖ్య మాత్రము పెరగవచ్చు. 18 మంది మృతి చెందారు, దాదాపు డజన్కి పైగా కూడా గాయపడినట్లు చెప్తున్నారు. కానీ ఓవరాల్గా సంఖ్య పెరిగేటటువంటి అవకాశం మాత్రం ఉంది. వాళ్ళని వెంటనే హుటాహుటిన ఇక్కడ నుంచి దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి మెడికల్ వాళ్ళకు టీం అంతా కూడా వచ్చి వాళ్ళకు దగ్గరలో ఉన్నటువంటి ట్రీట్మెంట్ కూడా చేయడం, మరికొంతమంది ఇంజూర్ అయినటువంటి వాళ్ళని మనకు ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కూడా వాళ్ళని తీసుకెళ్లడం కూడా జరిగింది. అయితే ఓవరాల్ రాత్రి జరిగిన సంఘటన మాత్రము ప్రయాగ్రాజ్ సంఘటన అంటే ఒకవైపు మహాకుంభమేళలో కూడా చాలా ఇన్సిడెంట్ జరుగుతున్నాయి, జనం పోటెత్తుతున్నారు. కోట్ల మంది ప్రజలు ఇప్పటి వరకు కూడా దాదాపు 51 కోట్లకు పైగా ప్రజలందరూ కూడా భక్తులు ప్రయాగ్రాజ్కు వెళ్ళడము, అక్కడ పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఒకవైపు భక్తితో భావనతో చేస్తున్నారు. కానీ వ్యవస్థలో మాత్రము ఇక్కడ ఎవరైతే పబ్లిక్ వస్తున్నారో వాళ్ళని కంట్రోల్ చేసేటటువంటి వ్యవస్థ, ఒక సమయము అన్నది ఖచ్చితంగా పాటిస్తే ఇలాంటి సంఘటనలు మాత్రము పునరావృతం కావు. కానీ రాత్రి జరిగిన సంఘటన మాత్రం ఒక్కసారి భక్తులలో ఇప్పటికీ కూడా మనకు స్టేషన్లో భయాందోళనతో ఉన్నటువంటి భక్తులు మనకు కనపడుతున్నారు. దిస్ ఇస్ కళా కెమెరా ధర్మతో ఢిల్లీ.